మా ఫ్రెండ్ గారికి పంపిస్తే వాళ్ళు బ్రో ఉన్నాడు మన పక్కన, మన దగ్గర అమౌంట్ లేదు. ఇది మంది కాదు, మా ఫ్రెండ్ గారికి ఇది నాది, ఇది కూడా వేసేసాం. మొత్తానికి అయితే వేసేసినాం. ఇలా అక్కడ కింద ఉంది అంతా ఆఫ్ రోడ్ కాబట్టి కొంచెం నిమ్మడంగా బయలుదేరుతున్నాం. చిన్నగా పోతున్నాం. వాళ్ళంటే ఉరుకుతారులేదు, వాళ్ళంటే ట్రావెల్ కాబట్టి ఉరుకుతారు. మనం ఎందుకు ఉరుకుతాం అంటే మామూలు వాళ్ళకి ఉరుకుతూ వచ్చారు కాబట్టి ఉరుకుతుంది. ఒకటం వెళ్ళాలి. వాళ్ళు మొత్తం బేసి తోలుతారు, కోసం తోలుతారు. కాబట్టి ఒక చేత్తో వీడియో తీసుకుంటే ఒక చేత్తో వండుకో అంటే మామూలుగా వెళ్తారు చెయ్యి కనబడుతుందా మనది అంతా మనం మాత్రం ఇట్లా పోతున్నాం. మనకే రావట్లేదు కాబట్టి ఇంట్లో తీసుకుంటే పోవచ్చు, మన ప్రాబ్లం. జాగ్రత్త పడుతుంది వీళ్ళందరూ మన వాళ్ళు కూడా. కొంతమంది అటు ఎక్కుతారు, కొంతమంది ఇటు ఎక్కుతారు, కొంతమంది ఇట్లా దిగేస్తారు, కొంతమంది అటు దిగుతారు. అలా ఆ బండ్లు కాబట్టి దిగుతాయి, ఈ బండ్లు దిగవు. అప్పుడు ఒక్క చెట్టు దిగుతుంటే పట్టదు అంతేనా. వెళ్ళాలి మన పల్లెటూరు ఎక్కడో ఉండదు. రోజులు అట్లా వెళ్ళిపోవచ్చు అనుకుంటా, తిరిగి మనకి వెళ్ళిపోవచ్చు. లేదంటే మళ్ళీ కొంచెం రావాల్సి తీస్తుందంటే మనకు వెయిట్ బండి వెయిట్ ఉంటుంది కదా. అందరూ వెళ్ళిపోయారు అక్కడికి. సో మనం కూడా కొంచెం ఫాస్ట్ కొట్టేస్తాం, వీడియో పక్కన పెట్టుకుంటాం. బండికి సీటే లేదు, బండికి సీట్ లేకుండా నిలబడుతూ ఉంటాను అక్కడ బండి రేటుగా. ఇదే ద వరల్డ్ పోస్ట్ ఆఫీస్, ద వరల్డ్ హైయెస్ట్ పోస్ట్ ఆఫీస్. ఈ బస్సు కాబట్టి గొప్పనే ఉంటుంది, ఏ బండి అయితే ఉంది చాలు. మళ్ళీ ఇటు నుంచి రోడ్డు అతను నుంచి మళ్ళీ ఇట్లనే వెళ్ళాలి, తెలియదు అది వచ్చి మళ్ళీ ఇట్లనే వెళ్ళాలి అనుకుంటా. అందరూ మనలంతా వచ్చి చూస్తూనే ఉంటాం మనం.
ఈ బండ్లు కళ్ళతో ఉండవు కాబట్టి అంతే ఉంటుంది, రేట్ ఎక్కువ ఉంటాయి కదా. మాత్రం మళ్ళీ జనం అంతా ఓడినారు నాకు తెలిసి. అది ఆడికి పోతే ఆడికి మనం కట్టుకుంటే పొద్దున్నే ఇదే టైం కదా బయలుదేరి. తప్పదు ఇంకా అంత అదే టైం వచ్చేసాం. టైం ఎంత అయిందో కూడా చూసుకోవాలి ఇంతవరకు. ఎంతసేపు వీడియో తీసినా అదే తీసుకుంటాం కానీ అసలు టైం ఎంత అయింది నేను అసలు టైమే చూడలేదు. మనం ఇప్పుడు టైం చూసుకునే పని కాదు, టైం చూసుకోవద్దనే కదా వచ్చింది. మళ్ళీ టైం చూసుకొని లెక్క తీసుకొని పోతే అయితే వచ్చేస్తుంది అయ్యా మంది. చూద్దాం బండి ముంగడే పోతున్నాం. అందరూ ఇన్నవరు బండ్లు పెట్టుకుంటాం మన పెట్టుకుంటాం. వరల్డ్ హైయెస్ట్ పోస్ట్ ఆఫీస్కి వచ్చేసినాం మనం కూడా. అక్కడ ఉంది కదా అందరు సెల్ఫీలు వీడియోలు దిగుతూ చూడు పైన, అదే వరల్డ్ హైయెస్ట్ పోస్ట్ ఆఫీస్ అనమాట. సో ఇంత హైట్లో ఉన్న పోస్ట్ ఆఫీస్ ఇది ఒకటే అనమాట. సో మనం కూడా అక్కడికి వెళ్ళి చూసి అది అసలు ఎంత లాటిట్యూడ్ ఉంది ఎంత ఉందనేది చూసుకొని వచ్చేద్దాం. మన సైన్యం కూడా వచ్చేసింది, అందరు వచ్చారు ఆల్రెడీ. పహలీ బార్ దేఖా మే జిందగీ మే ఐసా క్యా దేఖా. ట్రావెల్లో ఏదో ఒకటి చూస్తూనే ఉంటాం తప్పదుగా మనకి. వీళ్ళందరూ ఏం చేస్తారు? పైన ఉంది పోస్ట్ ఆఫీస్, మనం పైకి పోదాం, తీసుకుందాం, వద్దాం. చలో ఏం షాప్ ఇవన్నీ ఏదో కొంటారు మా వాళ్ళు అందరూ కలిసి పిల్లగారు. అదే కదా చెప్పింది ఇప్పుడు. ఓల్డ్ హైయెస్ట్ పోస్ట్ ఆఫీస్ అదే చెప్తున్నాను మనోడు ఇప్పటి వరకు కూడా. చాలా బాగుంది చూడడానికి కూడా. చెయ్యి పీక్ వస్తుంది ఒక్క చేతిని బండి తోలేసరికి ఇంతసేపు వీడియో తీసుకుంటా. పోదాం పైకి పోదాం, టైం ఉన్నది, కొంచెం రెస్ట్ తీసుకొని పైకి పోదాం. హైలైట్ ఉంది. మేము పోస్ట్ ఆఫీస్లో తీసుకున్నాం, పంపిస్తున్నా ఫ్రెండ్ గారికి. మా ఫ్రెండ్ గారికి పంపిస్తే ఎవరు లేదు, బ్రో ఉన్నాడు మన పక్క, మన దగ్గర అమౌంట్ లేదు. సో పోస్ట్ ఇక్కడ కార్డు తీసుకుని అక్కడ పోతే స్టిక్కర్ ఇస్తారు, ఇలా ఫ్రమ్ టూ రాసేస్తే వాళ్ళకి పంపిస్తారో తెలియదు కానీ అందులో అయితే వేసేద్దాం. పంపిస్తే హైలైట్ లేవుతారు. సరే రాసుకోవడం పెన్ తీసుకున్నాం బ్రో, చలో రాద్దాం పద. ఫ్రమ్ టూ రాసేసి అక్కడ ఉన్న పోస్ట్ ఆఫీస్లో వేసేద్దాం. చలో సరే ఫస్ట్ అయితే రాసేద్దాం. ఎవరికి రాద్దాం చూద్దాం, ఎవరికొకరికైతే రాయాల్సిందే కదా, తప్పదుగా రాసేద్దాం. 2 లెటర్లు తీసుకున్నా, మా ఫ్రెండ్ కనుక ఒకటి రాసుకున్నా, నాకు నేను ఇంటికి ఒకటి రాసుకున్నా. ఎందుకంటే ఇక్కడ నుంచి గుర్తుకు వస్తుందో రాదో తెలుస్తుందని చూద్దాం. సో రాసేసిన, అడ్రస్ కూడా రాసేసిన. పైకి పోయి జస్ట్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ స్టాంప్ వేసుకోవాలన్నమాట. స్టాంప్ వేసుకొని అందులో వేసేసి రావాలి. సో రాయాల్సింది అయితే రాసేసినాం. వెళ్ళి పైకి వెళ్ళి పోస్ట్ ఆఫీస్లో వేసేసి వచ్చేద్దాం పద. పోదాం పైన పోస్ట్ ఆఫీస్కి పోయి ఆడ పైన స్టిక్కర్ ఉంటుంది, అది తీసుకొని వేస్తారనమాట అందరు మనలాగా. సో మనం కూడా అన్నీ స్టిక్కర్ తీసుకొని వేసిద్దాం. ఇదే హైయెస్ట్ పోస్ట్ ఆఫీస్ వాళ్ళు. మన వాళ్ళందరూ ఒకటే కూర్చొని అడ్రస్లు కనుక్కొని రాస్తారు ఎవరెవరికి పంపించాలా ఏందని. సో మనమైతే ఆల్రెడీ రాసేసినాం. 2 తీసేసుకొని ఆ 2 దీనికి అతికిచ్చేసి వాళ్ళు వేసి వెళ్ళిపోవాలి. ఇది తీరు ఒక్క నిమిషం ఉండి వేసి తీస్తా నీ ఫోన్ వేసుకొని స్టాంప్ వేసుకొని అందులో వేసేసేయాలి. మనం వీళ్ళు మన వాళ్ళే పిల్లగాలు, తెలుగు మనవాడు కింద రాస్తున్నాం.
ఏంటి అది ఎవరికి హకీమ్ कोई लेटर मिले ना तो फील हो मारो मैं चीज़ें पहले लेटर लिखता था मैं पहले अब लिखना है तो उसमें लिखना है लो जी जा 40 డబ్బులు ఇవ్వలేదు ఇంకా 40 రూపాయలు. మనోడు అక్కడ ఉన్నాడా? నా దగ్గర క్యాష్ లేవు, మన దగ్గర తీసుకుందామని ఆయన క్యాష్ కావాలి ఫోన్పే లేనట్టు సైడ్ మనకాడ 20 రూపీస్ కావాలి. ఇప్పుడు మనవాడు అక్కడ ఉన్నాడు. ఫస్ట్ అయితే పోయి తీసుకొని వచ్చేద్దాం. అదే బ్రో దగ్గరికి వెళ్ళి తీసుకొని వద్దామా? క్యాష్ లేకుండా వస్తే ఇట్లా ఇబ్బంది అవుతుంది అనమాట. సో పోస్ట్ ఆఫీస్ అయితే తీసుకుందాం. 2 కొట్టించేసేసి వేసేసి 20 రూపాయలు అక్కడ పడేసేసి వెళ్ళిపోదాం మనం. రెండు కొట్టిచ్చేస్తే అయిపోతుంది భయ్యా. చేసినాం, మనోడు కొడుతున్నాం అనమాట. స్టాంప్ వేస్తున్నాం. ఇందులో స్టాంప్ వేసిన తర్వాత తీసుకుంటే మళ్ళీ ఉందిగా ఓలో టాపెస్ట్ హైయెస్ట్ పోస్ట్ ఆఫీస్. इसमें बाहर कुछ स्टैंप नहीं लगेगा? नहीं, इधर ही देता लगा दो ना बाहर अंदर चलेगा. चलो एड्रेस कार्ड कहाँ है अंदर लगने? हाँ कार्ड कहाँ है अंदर रखने का? अंदर रखने का? हाँ वो देखो वहाँ पे मिलेगा. फिर वहाँ पे मिलेगा. हाँ इसमें लगे था. हाँ 10 रुपये को मैं तो बाहर लगाना पड़ेगा. ऐसा डाल सकते हैं, ऐसा ही लगाना है. ठीक है ऐसा डाल सकते हैं. ऐसा 2 डाल मिनट में सकते दे रहा हूँ 10 मिनट. స్టాంప్ అయితే కొట్టేసాను. సో మనం ఇక్కడ పక్కనే ఉంది, ఇందులో వేసేసి వెళ్ళిపో. ऐसे ब्रो लगा दो. देखते हुए डालना है. ओके మనం కూడా ఇంక వేసేద్దాం. ये डालना नहीं है, इसको सिर्फ हाथ में रखना. సపరేట్గా వేసేస్తే అయిపోతుంది. रेडी మనోడు వేస్తున్నాం. మనోడు వేస్తుంది. మనం ఫస్ట్ అయితే ఒకటి వేసేద్దాం. ఇది మంది కాదు, మా ఫ్రెండ్ అంది. ఇది నాది. ఇది కూడా వేసేసి మొత్తానికి అయితే వేసేసినాం. ఇలా ఒక పని అయితే అయిపోయింది. పోస్ట్ ఆఫీస్ లో మనం లెటర్ రాసి పోస్ట్ చేసేసాం అనమాట. ఇది హైలైట్ బాగుంది. ఫస్ట్ అది ఇట్లా రాయటం ఇదంతా ఎక్స్పీరియన్స్ మంచిగా అనిపించింది. ఎక్స్పీరియన్స్ బాగుంది. మా దోస్తు కానీ ఫోన్ చేసి మరి అడ్డసటికి మరీ వాళ్ళకి పంపించిన. సో మనం కూడా వేసేసినాం. స్టిక్కర్లు అతికిస్తూ ఉంటారు అన్నమాట తీసుకొని మొత్తం. అవి అంటే పోతాయో పోదో మనకి తెలియదు, పంపిస్తారో పంపిరో మరి అది మధ్య మనకు తెలియదు. కానీ అదొక ఆచారం అంటే ఇక్కడికి వచ్చినాం కాబట్టి రాయాలన్నా ఒకటి ఉంటుంది, అందరికి పంపించాలన్న ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ. ఇక్కడికి వచ్చామని మనం తెలియాలన్న ఆనందం ఉంటుంది. రాయడం వేసేయడం అంతవరకు. డైరెక్ట్ వేసినా డైరెక్ట్ అయినా పోతుంది అట. మామూలుగా కార్డు పెట్టేసినా కార్డు అయినా పోతుంది, ఎట్లయినా పోతుంది. సో ఏమైతే వేసేసినాం. కొంచెం రెస్ట్ తీసుకొని బయట ఏమన్నా ఛాయ్ తాగేది ఉంటే తాగి మళ్ళీ బయలుదేరి కీ మాన్స్టికి వెళ్ళాలి. మీరైతే ఈ వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేయడం, పూర్తిగా చూడడం మాత్రం మర్చిపోకండి అయ్యా. చూడండి అయ్యా, సబ్స్క్రైబ్ లైక్ అన్న కొట్టండి అయ్యా. వరల్డ్ టాపెస్ట్ హైయెస్ట్ పోస్ట్ ఆఫీస్కి వచ్చి పోస్ట్ చేశాను నేను. మా ఫ్రెండ్ కానీ నాకు కూడా పోస్ట్ చేశాను. మీకు ఇంకెవరికైనా కావాలంటే చెప్తే మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ వేసేస్తాను. మీరు మంచిగా వీడియో చూసి లైక్ పెట్టేస్తే వాళ్ళకి కూడా రాసి లెటర్ రాసి ఇందులో చేసేస్తాను.
ఓకేనా చలో అయిపోయింది. ఇంకా ఇక్కడ నుంచి బయలుదేరినాం. బై టు హైయెస్ట్ వరల్డ్ టాప్ హైయెస్ట్ పోస్ట్ ఆఫీస్. ఇంకా బయలుదేరి వెళ్ళిపోవచ్చు మనం హ్యాపీగా. మన వాళ్ళు ఉన్నారు కింద, వాళ్ళతో పాటు కలిసి వాళ్ళందరూ అయిపోయినాక అందరం కలిసి అప్పటి వరకు కొంచెం రెస్ట్ తీసుకుంటాం, లేకపోతే కింది చాయ్ అనేది తాగి బయలుదేరుతాం. ఓకే బై టు హైయెస్ట్ టాప్ పోస్ట్ ఆఫీస్, వరల్డ్ హైయెస్ట్ పోస్ట్ ఆఫీస్ ఇదే. బై టు వరల్డ్ హైయెస్ట్ పోస్ట్ ఆఫీస్కి. మా ఫ్రెండ్కో పోస్ట్ పంపినా, నేనో పోస్ట్ పంపినా. ఇక్కడ బండి ఉంది. ఇంకా మనం కిందికి వెళ్ళేంత వరకు ఇప్పుడు వీడియోస్ ఏం తీసుకోండి, ఇంకా ఇప్పటికీ చాలా అయిపోయినాయి. సో వెళ్ళి కొంచెం ఏదైనా తినేసి మళ్ళీ కీ మానిస్టర్కి బయలుదేరాలి. సో ఇప్పుడైతే వెళ్ళిపోదాం. ఇట్నే రూట్ ఉందనుకుంటా, ఇటు నుంచి వెళ్ళిపోవచ్చు అనుకుంటా మ్యాక్సిమం నాకు తెలిసి. సో ఇట్లా వెళ్ళిపోతే బెటర్ ఏమో చూస్తాను నేను. ఒకవేళ ఇటు నుంచి వెళ్తే మళ్ళీ తిరిగొద్దాం, మనకేం పని ఉంది. చలో ఇంతవరకు అయితే కీ మానిస్టర్ వచ్చి వరల్డ్ హైయెస్ట్ విలేజ్ అయిపోయింది, వరల్డ్ హైయెస్ట్ పోస్ట్ ఆఫీస్ అయిపోయింది, లంచ్ అయిపోయింది. హకీమన్నా ఇదన్నా ఈ రెండు ఇవే. సో ఇవి అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ కీ మానిస్టర్కి వెళ్దాం. చలో.